Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ పూర్తిగా కూడా మొదటిగా 10 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రజల నుండి కూడా వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమము ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ కేంద్రంగా కూడా చంద్రబాబు చేపట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కుప్పం ప్రజానికమే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ప్రజలు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకొని ఇక్కడ ఏదైతే ఫిర్యాదులకు సంబంధించినటువంటి నమోదు చేసుకోవాల్సినటువంటి ఓ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్ ద్వారా రిసిప్ట్ తీసుకొని తమకున్నటువంటి సమస్యని ఒక అర్జీ ద్వారా రాసుకొని ఇక్కడ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ గేటు వద్ద కాసుకున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తాం. వేల మంది ప్రజలు తమ సమస్యల్ని అంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా జరిగినటువంటి వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో కేవలం ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్తే తప్ప తమ సమస్య పరిష్కారం కాదు అనేటువంటి దిశగా కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం ఇక్కడికి గుమ్ముకోవడం జరిగిందని చెప్పొచ్చు. కొంతమందిగా కూడా లోపలికి పోలీసులు పెద్ద ఎత్తున భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఒకరిని తోపులాట్లు లేకుండా కూడా క్యూ లైన్ల ద్వారా లోపలికి సీఎంని కలవడానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. అయితే దాదాపు 1.5 గంట నుంచి 2 గంటల సేపు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగేటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నము ఏదైతే కీలకమైనటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు కుప్పంలో ఉండేటువంటి డిగ్రీ కళాశాలలో, అనంతరం పిఎస్ మెడికల్ కాలేజ్లో ఏదైతే కుప్పంకు సంబంధించినటువంటి పార్టీ అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం 4 గంటల ప్రాంతంలో కూడా సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచి కూడా తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికము ఇప్పటికే దాదాపు 1 గంట సమయం గడుస్తుంది. అప్పటి నుంచి కూడా క్యూ లైన్లో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కేవలం సీఎం చంద్రబాబుతోనే ఈ సమస్య పరిష్కారం దిశగా అవుతుందనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రిసీట్ తీసుకొని అర్జీల ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి. అమ్మా ఏంటి సమస్య ఏంటంటే సమస్య? 45 రెసిడెన్షియల్లో కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నామండి. 2007లో మాకు రెగ్యులర్ అయింది మా సంస్థలో. అదేవిధంగా తెలంగాణలో కూడా మాతో జాయిన్ అయిన వాళ్ళు రెగ్యులర్ అయిపోయినారు. మేము మాత్రం అలానే ఉన్నాం. అందుకని కాంట్రాక్ట్ టీచర్స్ని రెగ్యులర్ చేయాలని ఉద్దేశంతో వచ్చాం. మీరండి? మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నాం సార్. 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మాకు శాలరీస్ తక్కువ సార్, 16,000. 24 అవర్స్ మేము వర్క్ చేస్తూనే ఉంటాము. ఈ రెగ్యులర్స్ లాగా మాకు కూడా ఏదన్నా అవకాశం ఇస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ కుప్పం సార్. మీరేంటి? మాది ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ కుప్పం పరమసముద్రం స్కూల్ నుంచి వచ్చినాం. మేము పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నాము. సో మేము రెగ్యులర్స్తో పాటు ఈక్వల్గా అన్ని వర్క్ చేస్తున్నాం, మార్నింగ్ స్టడీలు నైట్ స్టడీలు అన్నీ. కానీ మాకు వచ్చే శాలరీస్ చాలా తక్కువ వస్తాయి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో మా శాలరీస్ పెంచాలి, ప్లస్ మాకు జాబ్ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. దీనిపైనే డిపెండ్ అయ్యి మేము 20 అంటే మాకన్నా సీనియర్స్ 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. అంటే దీనిపైనే డిపెండ్ అయ్యి వేరే జాబ్స్కి వెళ్ళకుండా ఇదే జాబ్స్ చేస్తున్నారు. కాబట్టి మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుతున్నాం. సో ఇంకా చాలామంది ప్రజానికం కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ ఏంటి, ఏ సమస్య పైన వచ్చారండి? భూములది, తాతగారుల భూములది 1940 నుంచి భూములు వేరే తీసుకున్నారు. ఎంఆర్ఓ దగ్గర పోతే నో రిప్లై. దానికి బాబు గారిని సార్ని అడుగుతామనేసి పోతున్నా. మీరు వచ్చేస్తారా? పొద్దున్న 6 గంటలు వచ్చినానులే. మార్నింగ్ 6 o'clock కాసుకున్నా. మేము మెగా డిఎస్సి కోసం వచ్చాం సార్, తిరుపతి నుంచి. తెల్లారుజామున 6 గంటల 5:30కి వచ్చి ఉన్నాము. 5:30 నుంచి వచ్చి ఇక్కడ రసీదులు తీసుకొని ఇక్కడ జనాలు వస్తూనే ఉన్నారు, పోతున్నారు. కానీ మమ్మల్ని కొంచెం దృష్టికి తీసుకెళ్ళి ఈ డిఎస్సిలో సంగీతం మాత్రమే ఇస్తున్నారు. సంగీతంతో పాటు భరతనాట్యం, కూచిపూడి, వాయిద్యాలకు సంబంధించినటువంటి కూడా డిఎస్సిలో పెట్టి నిరుద్యోగ కళాకారులని ఆదుకోవాలని విన్నవించడం కోసం ఇక్కడికి వచ్చాం సార్. సమస్య ఏంటి? అదే ఇంతకుముందు సచివాలయాలకు ఇచ్చేసినారు కదా, అది మళ్ళీ మీ సేవలకు ఇవ్వాలని. మీ సేవల్ని తిరిగి ఇవ్వాలని. అవును సార్. ఏంటి పెద్ద ఏంటి సమస్య? ఏం చంద్రబాబు ఏం చెప్పాలి? చెప్పమ్మా. నా భర్త పోయి 5 months అయింది. మాకు అత్త పెట్టేవాళ్ళు మాకు ఏమి ఇవ్వలేదు. అందుకే మాకేమి ఇవ్వలేదు. 5 months అయ్యి మా భర్త పోయి మాకు ఆటనికి నాకేమి ఇవ్వలేదు. అందుకే ఎలా జరిగిందమ్మా? ఏ ప్రమాదం? ఆయన సూసైడ్ చేసుకొని జనవరి 31వ తేదీ వాళ్ళని అడిగితే మాకే తెలియదు ఆయన చేసుకున్నారని వాళ్ళంటారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు చంద్రంలో, మేము తెలుగుదేశం మూడు ఆటికి పోతే అది కానీలే. భర్తని చింపి పని పెట్టి ఇట్లా మాని కింద పని పెట్టి ఏం భర్తని ఏమంటే మాకేమి తెలీదు ఆయన చనిపోయినండి. ఇంకా అలాంటి వద్దు అని చెప్పి మేము ఇంత ఊర్లో ఉంటుంది. పెద్ద అయినా ఇప్పుడు నాకు ఫ్రెండ్ అయినా ఏం కావాల్సిందో మాకు అన్నీ చేస్తాడు. ఈ అమ్మకు బాగా మా లక్షపేటలో భూమి ఉంది. వాళ్ళ బావ 3 ఎకరాలు చేసుకున్నాడు. ఈ 5 ఏళ్ళు ఈ గత ప్రభుత్వంలో చెప్పలేదు ఏమీ?
నేను ఇప్పుడు మొన్న 5 months అయింది. ఇంకా మాకేమి ఇవ్వలేదు వాళ్ళు మాకు అందుకే. మీరేంటండి ఏం సమస్య? సార్ గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలన వచ్చేసి మా ఊరు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్క విషయం చేసి చెప్పినారు. ఓకేనా? చందం హరిజనవాడ సార్. ఓకేనా? మా ఊర్లో వచ్చేసి రోడ్డు కానీ స్కూల్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ అన్ని డెవలప్మెంట్ చేస్తామని మా దగ్గర ఓట్లు వేపించుకున్నారు సార్. 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలుగా ఏది కానీ ఇంతవరకు ఒక్క రూపాయి పనిచేసింది లేదు సార్. కానీ వాళ్ళ దౌర్జన్యం ఏమంటే మాకే ఓట్లు వేయాలి, వేయకపోతే మేము బ్లాక్మెయిల్ చేస్తాము, మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి రకాల ఇది పెట్టినారు. అందువల్ల మన చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చినారు. మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మద్దతు ఇచ్చినారు. ఏ సమస్య ఉన్నానో మా దగ్గర వచ్చి డైరెక్ట్గా కలవండి. ఏ నాయకుడు కానీ మాకు ఇలాంటి ఏ ఊరు అది? చందం హరిజనవాడ సార్. కుప్పమేనా? కుప్పం సార్. కుప్పం మండలం. ఏమీ లేదు అక్కడ, డెవలప్మెంటే లేదు, రోడ్లు కానీ రూపాయి చేయలేదు సార్, ఏది కానీ చేయలేదు సార్. నీటి సమస్య, స్కూల్ సమస్య, స్కూల్ లేదు సార్. అంగన్వాడీ స్కూల్ లేదు సార్. అంగన్వాడీ స్కూల్ లేదు సార్. ఈరోజు స్కూల్ పిల్లలు పోవాలంటే 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తున్నారు సార్. అర్థమైందా? అందుకనేసి మా నారా చంద్రబాబు మన కుప్పం ముద్దుబిడ్డని కలవాలని. ఓకే, మీరు ఏం సమస్య? ల్యాండ్ మాది 15 సంవత్సరాల కోర్టులో పెండింగ్ ఉంది. కేసులు పెండింగ్ ఉంటే కూడా ల్యాండ్ పెరుక్కొని గ్రానైట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు ఇన్ఛార్జి భరత్ వాళ్ళు ఇంకా అందరూ చేరి నా ల్యాండ్ పెరుక్కొనేసి ఎస్ఐ తగ్గిపోతేనే ఎంఆర్ ఆగిపోతాను. మీదేనా ల్యాండ్? మాది. పట్టా పుస్తకాలు అన్ని మీ పేరు పైన? బడా వాసు అన్నీ ఉండవి మా భార్య పేరునే. డీకేటీ ల్యాండ్ తీసుకొని పోతే కూడా మా డీజీపీ వరకు ఎస్పీ వరకు పోయినాము, కలెక్టర్ వరకు అందరికీ ఇచ్చినాము. కేసు కూడా అట్లే పెండింగ్ ఉంది. ల్యాండ్ పెరికేసి వాళ్ళు తీసుకోండి. ఇదేంటండి సమస్య? సార్ మా సమస్య 2016లో పిల్లోడు యాక్సిడెంట్ అయినాడు. సీఎం డెవలప్మెంట్ పెట్టినాము 2016లోనే. మాకేమి అందలేదు. అబ్బాయికి 4 ఆపరేషన్లు అయినది. చాలా ఇబ్బంది ఉంది. ఇల్లు లేదు, బాడిగింట్లో ఉన్నాము. ఇప్పుడు 2016లో ఈ మాదిరి పెట్టినాము, అర్జీ ఇచ్చినాము. అది కాలేదు కాబట్టి మళ్ళా సీఎం డెవలప్కి. మీరేంటి? మాకు వచ్చి స్కూల్ కావాలి. స్కూల్ ఓయన్ కోతూరు పంచాయతీ కొండ సముద్రం. స్కూల్ కావాలి, రోడ్లు లేదా? స్కూల్ లేదు. బస్ కావాలి, దాని నుంచి అడ్జస్ట్ బస్ కూడా లేదు. నగర కాన్స్టిట్యూషను మాకు 50 సంవత్సరాలుగా భూమి ఉంది, పొలము. దాని మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు దాన్ని లెవెల్ చేసి ఇది జగనన్న కాలనీ పెట్టాలని రాళ్ళు నాటిచ్చాడు. మేము హైకోర్టు స్టే తెచ్చినాము, ఆ రాళ్ళు పెరిగిచ్చినాము. మళ్ళీ కొంచెం లెవెల్ చేసిన తర్వాత సర్వే గొడవక మినిస్టర్ ఉన్నంత వరకు ఆ ఏరియాలో ఆ మినిస్టర్ గారు మేము అరెస్ట్ వారెంట్ తెచ్చాడు. మేము బెయిల్ తీసుకుని హైకోర్టుకు పోయి దాన్ని ఆ రాళ్ళని అట్లా పెట్టున్నారు. జగనన్న కాలనీ ఇండ్లు ఇప్పుడు కలిస్తే చెప్తున్నారు మొత్తం. సో అది చూస్తున్నాం. ఉదయం 5:30 గంటల ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబుని కలవడానికి ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. గడిచినటువంటి 5 ఏళ్లలో గ్రీవెన్స్గా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే గ్రీవెన్స్ సెల్లో కూడా తమ ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం కాలేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతల దగ్గర నుంచి బాధితులు కొంతమంది ఉంటే, కొంతమంది అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల ఎదుర్కొని భూ సమస్యలు కొంతమంది ఉన్నారు. మరోవైపు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. భర్త మృతి చెంది అదేవిధంగా ఇంట్లో పెద్ద మనుషులు దిక్కు లేకపోయినటువంటి వారికి ఆసరా లేకుండా కొంతమంది, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉండేటువంటి కొన్ని కేంద్రాలు ఏదైతే ప్రభుత్వ హెల్ప్ లైన్ సెంటర్స్, మీ సేవ లాంటి వాటిని తిరిగి నెలకొల్పాలని మనకు కొంతమంది చెప్తుంటే, తమ భూములను అన్యాక్రాంతంగా కూడా ప్రభుత్వం లాగేసుకునింది. గత ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారుల యొక్క మద్దతుతో, వారి యొక్క ప్రోత్సాహంతో ఉండేటువంటి పార్టీ నేతలు లాగేసుకున్నారని చెప్పి మరికొంతమంది చెప్తున్నది. ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుంది, చంద్రబాబు దృష్టికి దీన్ని తీసుకెళ్తే తమ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక చిన్న ఆశతో ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున ప్రజానికం అయితే మాత్రం చిత్తూరు జిల్లా అనే కాదు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా వచ్చి క్యూ కట్టినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద వినతి పత్రాలను చంద్రబాబు ఇప్పటి నుంచి తీసుకుంటున్నారు. గడిచిన గంట సమయంగా కూడా అదే పనిలో ఉండేటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల సమయం కేటాయించినప్పటికీ కూడా గ్రీవెన్స్ అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తులో ప్రజలు ఇక్కడికి తమ సమస్యలను పరిష్కరించాలని రావడంతో కూడా ఆ గ్రీవెన్స్ టైమింగ్
ఈవినింగ్ కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ మధ్యాహ్నం అధికారులతో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నేతలతో కీలక సమావేశం అనంతరం ఇవాళ ఈవినింగ్ 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు వెనుదిరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికడితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV కుప్పం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.